ఫుట్బాల్ టీంలో ధోని గోల్ కీపర్ గా ఉండేవాడు. ధోని ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యేవాడంటే ధోని ధాటికి గోల్ చేయలేక ప్రత్యర్థి టీం సభ్యులు చేతులెత్తేసేవారు. సరిగ్గా ఆ సమయంలో జవహర్ విద్యా మందిర్ స్కూల్ స్పోర్ట్స్ టీచర్ బెనర్జీ గారు క్రికెట్ కోచ్ భట్టాచార్య పర్ఫెక్ట్ వికెట్ కీపర్ కోసం వెతుకుతున్నారు. ధోనిని చూసి ఈ కుర్రాడైతే పర్ఫెక్ట్ గా పనికొస్తాడని క్రికెట్ టీమ్ లోకి తీసుకున్నారు. ధోని అప్పటి వరకు ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు, అదే మొట్టమొదటిసారి. అయినప్పటికీ అద్భుతంగా వికెట్ కీపింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఏ క్షణాన ధోని ఫుట్బాల్ మైదానాన్ని వదిలి క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టాడో కానీ మళ్ళీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. 1995 నుండి 1998 వరకు కమాండ్ క్రికెట్ క్లబ్ తరపున రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఆడేవాడు. ధోని ప్రదర్శన చూసి 1998లో వినోద్ మన్కర్ ట్రోఫీలో అండర్-16 ఛాంపియన్షిప్ ట్రోఫీకి సెలెక్ట్ చేశారు. ఆ టోర్నీలో ధోని అద్భుతంగా ఆడాడు. ధోని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అయిన ఆడెన్